కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇంకా కనిపించలేదు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్తో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కొండ ప్రాంతాలు, తోటల్లో జల్లెడ పడుతున్నారు. కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 2 ఏళ్ల సుంకర జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఆడుకుంటూ కొండవైపు వెళ్లిపోయినట్లు స్థానికులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇంకా కనిపించలేదు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్తో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కొండ ప్రాంతాలు, తోటల్లో జల్లెడ పడుతున్నారు. కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 2 ఏళ్ల సుంకర జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఆడుకుంటూ కొండవైపు వెళ్లిపోయినట్లు స్థానికులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం కలకలం రేపుతుంది. గడిచిన 2 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వర్ కోసం పోలీసులు బాలిక ఆచూకీ దొరకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా నిలిపిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తుని రూరల్ మండలంలో ఒక తోటలో చిన్నారి తల్లిదండ్రులు కూలి పని చేస్తుండగా ఆడుకుంటూ బాలిక దారి తప్పిపోయింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారి కోసం ఎంత ఎతికినా కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల పోలీసులు సమాచారం ఇచ్చిందా 2 రోజులుగా వాళ్ళందరూ కూడా డ్రోన్లతోనూ అదేవిధంగా పోలీసులు గాలిస్తున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా బాలిక ఆచూకీ కనిపించలేదు. అదేవిధంగా పోలీసులు కూడా ప్రత్యేకంగా 10 బృందాలను ఏర్పాటు చేసి ఈ రోజు ఉదయం నుంచి కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక నడిచింది దారిలో ఏమైనా పాదముద్రలు ఉన్నాయని కూడా కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అయినప్పటికీ కూడా బాలిక ఆచూకీ ఏమాత్రం తెలియలేదు. దీనిపై జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తూ ప్రత్యేక బలగాలను కూడా పంపించారు. ప్రస్తుతం అయితే తుని రూరల్ మండలంలోని చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాలు కూడా జల్లెడి పడుతున్నారు. అదేవిధంగా తుని, నర్సీపట్నం, కోటనందూరులోని పోలీస్ బస్ స్టాండ్ లో కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని కూడా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులు కూడా పిలిపించి పోలీసులు మాట్లాడారు. అయితే ఏదైతే అదృశ్యమైన చిన్నారి తండ్రికి ఒక కారు లీజీ విషయంలో కొంతమందితో గొడవల నేపథ్యంలో వాళ్ళు ఏదైనా కిడ్నాప్ చేశారని కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే మొత్తానికి శనివారం మధ్యాహ్నం నుంచి ఎప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ కనిపించిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలతో ప్రస్తుతంగా గాలిస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు.